సెవెంత్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ ర్యాపిడ్ రివిజన్. ఫస్ట్ లెసన్ అక్షరం. ఇది వచ్చి వచన కవిత అన్నమాట. ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం చదువు విశిష్టత. దీని రచయిత రావినూతల ప్రేమ్ కిషోర్. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకు చుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కళ్ళం దెబ్బ మొదలైనవి రచనలు ఈయనవి. నలుగురవుదాం అనే కవితా సంపుటి నుండి ఈ అక్షరం అనే లెసన్ని తీసుకోవడం జరిగిందనమాట. గవాక్షం కిటికీ, తావు స్థానం, గుండె హృదయం, ఇలా నేల. దీనికి ఇవి అర్థాలు. పర్యాయ పదాలు చూసుకుంటే కాయం, శరీరం, తనువు, కన్ను, నేత్రం, నయనం, తల్లి, అమ్మ, మాత. ప్రకృతి వికృతులు చూసుకుంటే నిద్ర, నిదుర, రాత్రి, రాతిరి, అక్షరం, అక్కరం, అంబ, అమ్మ, ముద్ర, ముద్దుర. ఇంకా పూర్వస్వరం, పరస్వరం అనే వాటి గురించి సందుల్లోకి సంబంధించి పూర్వస్వరం, పరస్వరం అనే దాని గురించి ఇచ్చున్నారు. ప్రేమించుమన్నా. దీనిలో పూర్వపర స్వరాలను మనం చూసుకుంటే ప్రేమించు ప్లస్ మన్నా. చూలో లాస్ట్లో ప్రేమించులో చూ ఉంది కదా, ఆ చూలో లాస్ట్లో ఊ ఉంది. దీన్ని ఏమంటారంటే పూర్వస్వరం అనేసి. మన్నా మా అనేది ఉంది కదా, ఆ మాని పరస్వరం అనేసి అంటారనమాట. అంటే స్వరం అనేది ఆ అంటే అచ్చుల్లోనే చూసిస్తారు. మాలో ఆని తీసుకుంటారు. ప్రేమించులో చూలో ఊని తీసుకుంటారనమాట. ఈ పూర్వపర స్వరాల కలయికనే సంధి అంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ స్వరాలకి గల పేర్లు. స్వరాలని ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారనమాట. స్వరాలని ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. దీంట్లో ద్వితీయ విభక్తి గురించి ఇవ్వడం జరిగింది. ఈ ద్వితీయ విభక్తి అనేది నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలు ద్వితీయ విభక్తికి సంబంధించింది. ఇది కర్మ గురించి తెలియచేయును. ఇక్కడ కవాతు అంటే సైనికుల పాద విన్యాసాన్ని కవాతు అనే సన్నాసి అంటారనమాట. ఇంకా 7th క్లాస్ ఫస్ట్ లెసన్కి సంబంధించి ఇవి.